ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो देवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము 6వ అధ్యాయము 41 నుంచి 47 శ్లోకాలు చెప్పుకుంటాము. ఈ రోజుతో మనకి 6 అధ్యాయాలు మనకి పూర్తయినట్టు లెక్క, పూర్తి అవబోతున్నాయి అన్నమాట. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ గురూజీ. పద్మజ గురూజీ. 6వ అధ్యాయము 41వ శ్లోకము. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. 42వ శ్లోకం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయది దృశం. హరే కృష్ణ గురూజీ. యోగభ్రష్టులైన వారు పుణ్యలోకాలకి వెళ్తారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్న కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఎంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభము. ఇక్కడ మనకి ఇంతకుముందు శ్లోకాల్లో అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ అడుగుతున్నాడు, అంటే ఈ యొక్క అభ్యాసం ద్వారా, ఈ యొక్క ప్రయత్నం ద్వారా ఎవరైనా కనుక పతనము చెందితే వారి పరిస్థితి ఏమిటి అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ అడిగినప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఏమని చెప్తున్నాడు అంటే, వారు అంటే ఈ యోగ భ్రష్టులైనవారు, అంటే ఈ యొక్క అభ్యాసంలో ఎవరైతే ముందుకు వెళ్ళలేక కొంతకాలం చేసి ఆగిపోయిన వారు, అంటే పతనం అయిపోయిన వారి పరిస్థితి ఎలా ఉంటుందని ఇక్కడ మనకి ఈ యొక్క శ్లోకాలు చాలా వివరంగా చెప్పబడింది. ఏ విధంగా అంటే, ఒకటి పుణ్యలోకాలకు వెళ్తారు, అక్కడ చాలా కాలం నివసిస్తారు, వారు తిరిగి మళ్ళీ భూలోకంలో చేరుకుంటారు. అంటే ఎందుకు పుణ్యలోకాలకు వెళ్తారు, ఎందుకు నివసిస్తారు అంటే, మనం చెప్పుకున్నట్టుగా
పాపము పుణ్యం అని 2 అకౌంట్లు ఉంటాయి. ఈ పుణ్యంలో అకౌంట్ ఉంది, తప్పకుండా అతనికి ఒక మంచి లోకానికి వెళ్తాడు, స్వర్గానికి వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్, స్వర్గంలో అతనికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయంటే ఈ భూలోకంలో ఎక్కడ చూడండి ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ భూలోకంలో 5 స్టారు, 7 స్టారు, 3 స్టారు, లేకపోతే అండమాన్ నికోబార్ దీవులు అంటుంటారు కదా, మాల్దీవ్స్, లేకపోతే లక్షద్వీప్స్ ఏది చెప్తుంటారు, అవన్నీ కూడా కాదు. అంతకన్నా ఇంకా ఎక్కువగా, అంటే ఇవి ఏ 1% కూడా సరిపోవన్నమాట. అటువంటి సదుపాయాలు ఉంటాయి అక్కడ. అటువంటి రకమైనటువంటి స్వర్గం ఉంటుంది, అంత సుఖం ఉంటుంది అనమాట అక్కడ. అటువంటి ప్లేస్కి వెళ్తారన్న స్వర్గానికి. మరి ఇంకా అనుకుంటారు, అబ్బా నేను చాలా అదృష్టవంతుని స్వర్గానికి వచ్చాను అని అనుకుంటారు. కానీ టైం అయిపోతుంది అనమాట. ఇది పుణ్యం అకౌంట్ అంతా కూడా అయిపోయింది. మళ్ళీ తిరిగి భూలోకంలో వాళ్ళు జన్మించారు. మరి ఎందులో జన్మిస్తారు అంటే ధర్మపరాయణుల మరియు సంపన్న కుటుంబంలో జన్మిస్తారు. అంటే ధర్మంగా ఆచరించే వాళ్ళు, బాగా డబ్బున్న కుటుంబంలో జన్మిస్తారు. ఎందుకు ఎందుకు అంటే మనం ధర్మం తెలిసిన వాడైతే ఏది మంచిది ఏది చెడుదో తెలుసుకొని ఒక మంచి మార్గంలో అతను ప్రయాణం చేసి కనీసం ఈ జన్మలైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్తానికి ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు అనమాట. సంపన్నుల కుటుంబం అంటే డబ్బున్న కుటుంబంలో పుట్టారనుకోండి, అంటే డబ్బు కష్టపడటానికి ఎక్కువ కష్టం లేకుండా డబ్బు సమయానికి వస్తుంది అనుకోండి, కొద్దిగా భక్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడని చెప్పేసి. ఇప్పుడు సమాజంలో చాలామంది మనం చూస్తుంటాం డబ్బున్న వాళ్ళని, అంటే డబ్బు ఉన్నది అనుకున్న వాళ్ళని, నిజంగా డబ్బున్న వాళ్ళు ఎవరు ఉంటారో వస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. కొంతమంది ఎవరైతే కొద్దిగా రిచ్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో ఏంటి వాళ్ళకి భగవంతుడే ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడు అంటే ఇతని గనక సమయం ఉంటే, ఇతని దగ్గర డబ్బు గనక ఉంటే, డబ్బు సంపాదించి ఎక్కువ కష్టపడకుండా కష్టపడాలి కాబట్టి డబ్బు సంపాదించడానికి కష్టపడటానికి వెళ్లకుండా అవకాశం లేకుండా వాళ్ళు భక్తి చేస్తారని చెప్పేసి భగవంతుడు వాళ్ళకి ఇటువంటి ఫెసిలిటీస్ ఇచ్చాడు. పదవులు, బయట సమాజంలో గౌరవం, ఇవన్నీ ఇచ్చారనమాట. కానీ వాళ్ళు మళ్ళీ మాయ చేత వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే అవకాశం ఉందో వారి యొక్క డబ్బుని ధనాన్ని మళ్ళీ వారు పాప పాపకర్మల కోసం ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ పతనమైపోతుంటారు అన్నమాట. ఇలాగ వారు జన్మ మృత్యు జరావ్యాధి మళ్ళీ తిరిగి తిరిగి జన్మించడం మళ్ళీ చనిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఎవరికి సంపన్నుల కుటుంబములు సంపన్నులు ఎందుకు అవుతారంటే భగవంతుడు ఇస్తాడు. అది యాక్చువల్గా భగవంతుడు కరుణ వల్లే సంపన్నుడు అవుతాడు వాడు. ఎందుకు పూర్వజన్మలో ఏదో మంచి కర్మాలు చేశాడు, పుణ్యకర్మాలు చేశాడు, అందుకని వాడికి ఇస్తారనమాట. అది చేసుకున్న వాడు చేసుకున్నంత. అలాగా సంపన్న కుటుంబంలో జన్మిస్తారు. లేకపోతే ఎంతో కాలము చేసినటువంటి అభ్యాసం వల్ల వైరాగ్యం వృందం చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో కూడా జన్మిస్తారు. అంటే దివ్య జ్ఞాన సంపన్నులు, మామూలు సంపన్నులు, 2 సంపన్నులు ఉంటారు. దివ్య జ్ఞానం అంటే బాగా భక్తుల కుటుంబాల్లో జన్మిస్తారు. వైష్ణవ కుటుంబాల్లో, బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మిస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఇటువంటి జన్మ చాలా దుర్లభము. ఇక్కడ మళ్ళీ కనుక చేసుకోవాలి, ఇది కూడా చాలా కష్టంతో కూడుకున్న పని, ఇది కూడా అందరికీ రాదు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురూజీ, మహేష్ గురూజీ. హరే కృష్ణ. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పూర్వదేహి కథం యతతే చ తతో భూయః స్థితదౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం, పూర్వగత పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందున. ఓకే, ఇటువంటి జన్మ పొందిన తర్వాత ఓ కురువంశస్థుడా, వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొల్పి యోగములో పరిపూర్ణత కొరకు మరింత శ్రమిస్తారు. ఆ, అంటే ఇటువంటి సంపన్న కుటుంబంలో పుట్టిన, ఇటువంటి బాగా అభ్యాసం చేసినటువంటి బ్రాహ్మణ వైష్ణవ కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళు తిరిగి మేల్కొల్పి వాళ్ళు పరిపూర్ణత కొరకు మరింత శ్రమిస్తారు. మనం చూస్తుంటాం చాలా. ఇప్పుడు ముఖ్యంగా చూడండి, మన భక్తులు కనుక చూస్తే కనుక వారు కొంతకాలం ఉద్యోగాలు చేసినప్పటికీ, కొంతకాలం వ్యాపారం ఉన్నప్పటికీ కూడా, కొంతమంది భక్తి చేయనప్పటికి కూడా వారికి మళ్ళీ భక్తి వస్తుంది, వారు బాగా భక్తిలో ముందుకెళ్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇదేనమాట. ఇది చూడండి,
పూర్వజన్మ ఏదైతే వాసన ఉందో దానివల్ల ఈ జన్మలో తన భక్తి వచ్చిందనే విషయం మనం తెలుసుకోవాలి. అప్పుడు దానికోసం అతను తిరిగి మేల్కొంటాడు, మేలుకొలుపుతాడు, దాన్ని మేలుకొలిపి తనలో ఉన్న శక్తిని మళ్ళీ తన బయటికి తీసి తన ఈ భక్తి చేస్తూ ఉంటాడు అన్నమాట. అది నెక్స్ట్ శ్లోకం చదువు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. పూర్వాభ్యాసేన తనైవ క్రియతే తావసోऽపి సహ జిజ్ఞాసురపి యోగ్యస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా పూర్వజన్మల సాధన బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపుగా ఆకర్షించబడతారు. ఇటువంటి సాధకులు సహజంగానే వేదములో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు. అంటే వారికి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా కూడా వారు ఏదో ఒక టైంలో ఎప్పుడోటప్పుడు తప్పకుండా భగవంతుడిపై ఆకర్షించబడతారంట. ఎందుకు? పూర్వజన్మలో అతను సాధన చేశాడు కాబట్టి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి మనకి. శ్రీల ప్రభుపాదుల వారి మిత్రుడు చెప్తాడు, ఏమండి ఇక్కడ ఒక మంచి గురువు ఉన్నారు, ఆ గురువుని కలుస్తూ ఉంటాను, మీరు కూడా గురువు గారిని కలుసుకోండి, ఒక మంచి స్వామీజీ ఉన్నారు, ఆ స్వామీజీని కలుస్తూ ఉంటానని మీరు కూడా నాతో పాటు రండి అని చెప్పి అడుగుతున్నాడు ప్రభుపాదుని. ప్రభుపాద్ వారు ఎప్పటికప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వస్తాను, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి అంటూ ఉన్నారనమాట. కానీ ఒకరోజు ఆ ఫ్రెండ్ చెప్పాడు, మీరు గనక ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని రమ్మని చెప్పి అడగను, ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ ఛాన్స్ అని చెప్పారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారికి వెళ్ళారు. వెళ్ళటమేనంటే వెళ్ళటమే ద ఫస్ట్ మీటింగ్లోనే వారి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గారిని ఆయన కలవటం. వారు ఈ విధంగా చెప్పారు, మీలాంటి చదువుకున్న వారు, ఉన్నతమైనటువంటి విద్యావంతులు, మీరు ఆంగ్ల భాష చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మీలాంటి వారు ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి ఈ పాశ్చాత్య దేశస్థులకి వెళ్ళి మీరు ప్రచారం చేయాలి అని చెప్తారు. అంటే గురువు యొక్క వాక్కు శక్తి ఎలా ఉంటుంది అని చెప్పడానికి మన ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఘోష మహారాజ్ గారు శ్రీల ప్రభుపాద వారికి ఏ విధంగా ఆయన ఉపదేశించారో చూడండి. ఉపదేశం అన్నమాట. మీరంటే చదువుకున్నవారు, విద్యావంతులు, ఆంగ్ల భాషను చక్కగా మాట్లాడేవారు, మీలాంటి వారు ఈ ఒక్క పాశ్చాత్య దేశాలకు వెళ్ళి, అంటే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మీరు ప్రచారం చేస్తే గనక చాలా బాగుంటుంది, అందరూ భక్తులు అవుతారు. మరి వారి పరిస్థితి ఏమిటి? కేవలం మన భారతదేశానికి సంబంధించింది కాదు భక్తి, ఈ విశ్వవ్యాప్తంగా ఈ కృష్ణ చైతన్యాన్ని మనందరూ కూడా ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు వారు మన శ్రీల ప్రభుపాదుల వారికి ఉపదేశించడం జరిగింది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే వారు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా పూర్వజన్మల సాధనా బలం చే ఖచ్చితంగా భగవంతునిపై ఆకర్షించబడతారంట. దానికి వయసుతో నిమిత్తం లేదు. కొంతమంది చిన్నప్పటి నుంచి చేస్తారు, చిన్న వయసు నుంచి చేస్తారు, కొంతమంది పెద్ద అయినా చేస్తారు, కానీ చేయటం మాత్రం కన్ఫర్మ్ అనమాట. అని చెప్తున్నారు ఇక్కడ, చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అంటే ఎవరైతే భక్తిలో ఉన్నారో వారిని మనం ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడకూడదు. వారు కేవలం ఈ భౌతికమైన ఈ భౌతికమైన జగత్తు తెలిసిన జగత్తుకి సంబంధించిన వారిగా మనం భావించకూడదు. వీరు పూర్వజన్మలో ఏదో భక్తులై ఉంటారు, అందుకే వీరికి ఇప్పుడు భక్తి వచ్చింది అని అనుకోవాలన్నమాట. అప్పుడు ఎవరికి అపరాధం ఉండదు, లేకపోతే అపరాధాలు వస్తాయన్నమాట. ఒక వ్యక్తిని చూసి అరే వీరు మొన్నటి వరకు అలా ఉండేవాడే, ఇప్పుడేంటి పెద్ద బ్రాహ్మణుడు అయిపోయాడా, ఇప్పుడేంటి పెద్ద వైష్ణవుడు అయిపోయాడని చెప్పి అంటుంటారు కొంతమంది. అది చాలా పెద్ద మహా అపరాధం అనమాట. వీటన్నిటికి కూడా మనకి భగవద్గీతలో భగవంతుడు ఈ మంచి శ్లోకాల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు చూడండి. అంటే ఎంత చక్కగా చెప్పాడు. ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన పూర్వజన్మల సాధనా బలం చే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతాడు. వాడు తప్పకుండా ఏదో ఒక సమయంలో ఏదో ఒక వయసులో తప్పకుండా కూడా భగవంతుని వైపు ఆకర్షించబడతాడు. ఆ భగవంతుడి గురువు ద్వారా ఆ ఒక్క మానవుడికి ఉద్ధరించడానికి సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. ఇటువంటి సాధకులు సహజంగానే వేదంలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారంట వీళ్ళు. అంటే ఏంటి? వీళ్ళకి ఇంకా ఎప్పుడైతే కృష్ణ చైతన్యం స్వీకరిస్తారో, ఎప్పుడైతే నిత్యము భగవంతుడి మీద ఆధారపడతారో వారు
వేదాలు చెప్పినట్టు కర్మకాండల సూత్రాలు అన్నమాట. ఏవైతే కర్మకాండాలు ఉంటాయో ఆ పూజలు చేయాలి, ఈ పూజలు అటువంటి సంబంధం లేకుండా, అంటే ఇంకా చెప్పి జాతకాలకు అతీతంగా, అంటే జాతక చక్రాలకు అతీతంగా వీళ్ళు ఎదుగుతారంట. ఇందులో ఆధ్యాత్మిక జీవితంలో. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం గురించి చదవండి తల్లి. హరే కృష్ణ గురుజీ, ధన్యవాదం గురుజీ. ప్రయతాత్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. ప్రయత్నాద్యత మానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచ కోరికల నుండి పవిత్రమై ఈ జన్మలోనే సిద్ధి పొందుతారు. దీనికి మనం చూసాం, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసాము శ్రీల ప్రభుపాదుల వారు. వారు ఏ విధంగా సిద్ధి పొందారు, ఏ విధంగా ప్రపంచాన్ని మార్చారు చూసాం. అలాగే మనకి హీజ్ హోలీనెస్ భక్తి స్వరూప దామోదర స్వామి మహారాజు వారు, అలాగే ఎంతోమంది ఆచార్యులు ఈ విధంగా చేశారన్నమాట. ఎలాగా అంటే పూర్వజన్మలో సంపాదించినట్టు యోగ్యత, పుణ్యము, సాధన, భక్తి, కృష్ణ చైతన్యం ఏదైతే ఉన్నదో పూర్వజన్మలో, ఇదంతా కూడా ఈ జన్మలో వారికి మళ్ళీ మేలు కొలిపి వాళ్ళు మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, ఎవరైతే సిన్సియర్గా ట్రై చేస్తారో, సిన్సియర్ డివోషనల్ సర్వీస్ చేస్తారో, వారు ఈ ప్రాపంచ కోరి భౌతికమైన కోరిక నుండి పవిత్రమైపోతారు. ఈ జన్మలోనే సిద్ధిని పొందుతారు, అంటే పరిపూర్ణత పొందుతారు అన్నమాట. ఈ జన్మలో శుద్ధ భక్తులైపోయి ఈ జన్మలో మోక్షం వచ్చేస్తుంది అనమాట. ఎందుకు ఈ జన్మలో అంటే అది పూర్వజన్మలో చేసినటువంటి, పూర్వజన్మలో సంపాదించినటువంటి యోగ్యత, సాధన, పుణ్యము ఇవన్నీ ఉంటేనే అతను ఈ జన్మలో భక్తి చేయగలుగుతున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. తపస్విభ్యోధికో యోగి జ్ఞానభ్యోపి మతోదితికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మద్యోగి పవార్జున. ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైన వాడు, ఇంకా కర్మి కంటే కూడా ఉన్నతమైన వాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. మనకి ఈ ఒక్క చాప్టర్లో యోగి అంటే ఎవరు చెప్పండి, మన వాళ్ళు ఎవరైనా? యోగి అంటే కృష్ణ భక్తుడు గురూజీ. ఎస్, యోగి ఎంతో గొప్పవాడు. చూడండి, తపస్వి కంటే ఉన్నతమైన వాడంట, జ్ఞాని కంటే ఉన్నతమైన వాడంట, ఇంకా కర్మి కంటే కూడా ఉత్తమైన వాడు. కర్మి అంటే ఏంటి? ఎప్పుడు కర్మలు చేస్తూ ఉంటాడు అనమాట. అర్థమైందా? కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించము. అంటే యోగి అవ్వడం అంటే భగవంతుడికి పరిపూర్ణంగా శరణాగతి పొందిన వాడిని యోగి అంటారనే విషయాన్ని మనం ఈ యొక్క అధ్యాయం తెలుసుకోవాలి. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడు చెప్తున్నాడు, నాయనా నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. ఎందుకంటే యోగి ఎంత గొప్పవాడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే నువ్వు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. హరే కృష్ణ. చదవండి శ్లోకం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. యోగినామాపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అందరి యోగులలోకెల్లా ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. చూసారా, ఇక్కడ యోగి అవ్వమన్నాడు, మళ్ళీ యోగుల్లో కూడా చెప్పారు. అంటే ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం
దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఇంకా చెప్పుకోవాలి, మాత్రాసు స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిస్తస్త్వ భారత. కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ఎప్పుడైనా సరే ఎల్లవేళలా సర్వవేళలా సర్వావస్థలలో మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడి వైపునే నిమగ్నమై ఉండాలి, స్థిరంగా ఉండాలి. అటువంటి వాడు ఎవడు అత్యున్నతమైన వారిగా పరిగణిస్తారు. అలాగే దృఢ విశ్వాసముతో భక్తితో ఉండాలి. విశ్వాసం అనేది ఎలా ఉండాలి అంటే, ఏదో ఇతనికి తాత్కాలిక లాభం జరగటం వల్ల అబ్బా కృష్ణుడు అంతటి వాడు లేడు, ఏదైనా నష్టం జరగగానే కృష్ణుడు ఏమీ నాకు చేయట్లేదండి, ఇది కాదు. అలా గురువుని కృష్ణుడిని కూడా నిందిస్తుంటారు కొంతమంది. అలా కాదు, విశ్వాసం అన్నమాట. సర్వవేళలా సర్వావస్థలలో మన మనస్సుని ఎప్పుడైతే భగవంతుడి వైపునే మనము నిలుపుతామో, అలా దృఢ విశ్వాసముతో మనం ఉంటామో అండి, వారంటే భగవంతుడికి చాలా ప్రీతిపూర్వకం అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే రామ రామ హరే రామ రామ హరే హరే. ఈ శ్లోకాల్లో మనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు సెషన్లో మనకి. మీలో ఎవరైనా ట్రై చేస్తారా ప్రశ్న అడగనా? అడగండి గురూజీ. అడగరు గురూజీ. కొద్ది కాలము యోగాభ్యాసం పిమ్మట కృతకృత్యుడు కాని యోగ్యతి పరిస్థితి ఏంటి? అంటే కొంతకాలము యోగాభ్యాసం చేసిన తర్వాత అతను కనుక ఆపేసి అతని పరిస్థితి ఏంటి? గురూజీ అతను పుణ్యలోకాలకు వెళ్తారు గురూజీ. పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ కొంత సమయం గడిపి మళ్ళీ భూమి మీద జన్మ తీసుకుంటారు. అంటే ఉన్నత కుటుంబాలు జన్మ తీసుకోవచ్చు గురూజీ. ఓకే, వెరీ గుడ్. దీర్ఘకాలము యోగాభ్యాసం పిమ్మట కృతకృత్యుడు కాని యోగ్యత ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్ కొద్ది కాలం గురించి చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘకాలము యోగాభ్యాసం చేశాడు కానీ హరే కృష్ణ మధ్యలో ఎక్కడో ఆపేశాడు, అతని పరిస్థితి ఏంటి? అతని గతి ఏమిటి? గురూజీ అలాంటప్పుడు ఆయన నెక్స్ట్ జన్మలో ఇంకా దివ్య జ్ఞానంతో జన్మిస్తారు గురూజీ. అంటే కొంచెం భక్తి చేసి ఆపిన వాళ్ళకన్నా సరే ఈ ఎక్కువసేపు భక్తి చేసిన వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ జన్మిస్తారు. లైక్ బ్రాహ్మణ కుటుంబాల్లో కానీ వైష్ణవ కుటుంబాల్లో కానీ వైష్ణవ బ్రాహ్మణులుగా జన్మించి ఇంకా జన్మ మోక్షం పొందుతారు గురూజీ. అంటే గోలోకం వెళ్ళడం అలా గురూజీ. ఓకే, హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి ఈ మన క్లాస్లో మీకు ఏమైనా సందేహాలు, ఏమన్నా ప్రశ్నలు ఉండి అడగవచ్చును. ఈ రోజుతోటి మనకి విజయవంతంగా 6 చాప్టర్లు మనం పూర్తి చేసిన 6 అధ్యాయాలు. మన భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. దీన్ని మనం 3 పార్ట్లుగా డివైడ్ చేస్తారు మన ఆచార్యులు. మొదటి పర్యాయము 6 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాము. 7 నుంచి మళ్ళీ 12 వరకు ఒక పర్యాయము, మళ్ళీ 13 నుంచి 18 వరకు ఒక పర్యాయము మనము ఆల్మోస్ట్ ఈ భగవద్గీతలో 35% కోర్సు మనం కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ రేపటి నుంచి మనం 7వ అధ్యాయాన్ని మనము ప్రారంభిస్తాం. హరే కృష్ణ. ఈ రోజున జరిగిన క్లాస్లో మీకు ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే అడగవచ్చును. హరే కృష్ణ.
హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఇక్కడ పుణ్యలోకాలకు వెళ్తా అన్నారు. పుణ్యలోకాలు అంటే ఎగ్జాంపుల్ స్వర్గం అలాంటివా గురూజీ? అంతే కదా. ఓకే. ఓకే గురూజీ. అంటే స్వర్గము అలాంటివి ఒక స్వర్గం అంటే కాదు, ఎక్కడైతే ఇక్కడ వ్యాపార సంస్థలో, ఈ భౌతికమైన జీవితంలో వ్యాపార సంస్థల్లో ఎవరైతే వాళ్ళు బిజినెస్ టర్నోవర్ ఎక్కువ చేసిన వాళ్ళకి, ఉద్యోగాల పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించిన వాళ్ళకి, వాళ్ళ కంపెనీ వాళ్ళు టికెట్స్ ఇచ్చి, వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి వేరే అవుటింగ్ తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట, వేరే దేశాలకి. మనం వింటూ ఉంటాం, కరెక్టేనా? కరెక్టే గురూజీ. సో అలాగే ఇక్కడ ఎవరైతే భూలోకంలో అన్నదానాలు, వస్త్రదానాలు, విద్యాదానాలు ఏంటి ఇలాంటి దానాలు చేస్తూ ఉంటారు, ఎవరైతే దానాలు చేస్తూ ఉంటారో, దానాలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తుంటారో, వీళ్ళకి స్వర్గంలో నివసించే అవకాశం ఉంటుంది అనమాట. కానీ మన భక్తులు ఎలా ఉంటారంటే, నాకు స్వర్గము వద్దు, నరకము వద్దు, పుణ్యము వద్దు, పాపం వద్దు, ఈ భావంలో ఉంటారు. ఓకే గురూజీ. హరే కృష్ణ. గుడ్ క్వశ్చన్. ఇంకెవరికైనా ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయా? ఒక ప్రశ్న లేకపోతే కనుక ఈరోజు మన క్లాసులో ఏమి నేర్చుకున్నారనే విషయం తెలపవచ్చిన ఎవరైనా సరే. ఏం తెలుసుకున్నారు ఈరోజు ఈ క్లాస్లో? హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్లో ఏం తెలుసుకున్నా అంటే గురూజీ, ఎవరైతే ఈ కృష్ణ భక్తిని సగంలో చేసి మరణిస్తారో లేదా ఏమైనా కారణాల వల్ల ఆపేస్తారో, వారు కొంతకాలం పుణ్యకాల్లో గడిపి మళ్ళీ భూలోకంలో జన్మ తీసుకుంటారు అని చెప్పారు గురూజీ. కానీ ఆ జన్మ తీసుకోవడం కూడా చాలా రేర్ గురూజీ. అంటే అన్నిసార్లు జరగదు అలాగా. కాబట్టి మనం వీలైనంత వరకు కూడా ఈ జన్మలోనే శుభ్రంగా కృష్ణ భక్తి చేసి గోలోకి ప్రయత్నించాలి గురూజీ అని తెలుసుకున్న గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరైనా? ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. పద్మజ గురూజీ. హరే కృష్ణ. గురూజీ, ఈ రోజు జరిగిన క్లాస్ నుంచి నేను ఏం తెలుసుకున్నాను అంటే, మనకి 2 యోగ భ్రష్టులు అనే తరగతులు ఉంటాయని తెలుసుకున్నాను గురూజీ. ఒకటి స్వల్పకాలం యోగాభ్యాసము, రెండవది దీర్ఘకాల యోగాభ్యాసము. అంటే స్వల్పకాలంగా భక్తి చేసిన వాళ్ళు మరణించిన తరువాత వారు ఉన్నత లోకానికి చేరుకుంటారు. అక్కడ కూడా కాలం మొత్తం అయిపోయినాక వాళ్ళు తిరిగి ఈ లోకమునందే ఎక్కడి వరకు స్టాప్ చేశారో దాన్ని కంటిన్యూషన్ గా చేయడం కోసం, వాళ్ళకి నెక్స్ట్ కృష్ణుని బాగా చేరుకోవడం కోసం బ్రాహ్మణ వైష్ణవ కుటుంబంలో లేదా ఒక బాగా సంపన్నుల గృహం నందు జన్మిస్తారు గురించి. ఇక్కడ బాగా సంపన్నులు అంటే ధనవంతుల కుటుంబంలో జన్మించడం అంటే అన్ని అనుభవించాలని కాదు, భక్తికి అడ్డు రాకుండా అన్ని సౌకర్యాలు ఉంటే ఇంకా బాగా భక్తి చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం భావించాలి గురూజీ. అండ్ ఇవన్నీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ అన్ని ఆచరించడం, ఇవన్నీ కాకుండా ఫైనల్ గా మనం కృష్ణునికి సరెండర్ అవ్వాలి, కృష్ణ భక్తి చేయాలి, తిరిగి గోలోకంకి చేరుకోవాలి. అది కూడా భగవానుని యందు అండ్ ఆధ్యాత్మిక మనకి ఎవరైతే ఆచార్యుడు ఉంటారో వారి యందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.